కారంపూడిలో అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్య అనే అతను తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడిపై దౌర్జన్యం చేసిందే కాక తన సర్వీస్ రివాల్వర్ తీసి అతన్ని కాల్ చేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్లే కాదు, అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం కానీ ఇతర వ్యాపారులు కానీ వ్యాపార సంస్థలపై కానీ ఒక రౌడీలాగా అక్కడ మామూళ్ళు వసూలు చేస్తూ ఎవరైతే ప్రశ్నించారో వారిని చంపుతా కాల్ చేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క బెదిరింపులు వెనక స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి హస్తం మాత్రం ఉంది. ఇతను ఇలాంటి రౌడీ పోలీస్ అనే ప్రత్యేకంగా ఎన్నికల కోసం అతన్ని అక్కడ పోస్టింగ్ వేయించడం జరిగింది. రేపు ఎన్నికల్లో కూడా తమ యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోవటానికి కూడా ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క సహకారం ఉంటుందని ఆలోచనతో అక్కడ చిన్నమల్లయ్యని అక్కడ పోస్టింగ్ వేయించడం జరిగింది. అతను గతంలో కూడా వినుకొండలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారుల పట్ల కూడా ఇదే విధంగా ఒక విధమైన దౌర్జన్యపూరితంగా అక్కడ వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర ప్రతిరోజు కూడా లంచాలు మామూలు రూపాల్లో వసూలు చేయటం వల్ల ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా మాజీ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు గారిని కలిసి తమ ఆవేదన వెళ్ళబుచ్చినప్పుడు నేను ఆయనతో కలిసి అప్పుడు ఉన్నటువంటి డిఐజీ ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్పాడు, ఇతను పోలీసు శాఖకి పోలీసు వ్యవస్థకే కళంకంగా మారాడు. ఇతను ఎక్కువ రోజులు పోలీసు వ్యవస్థలో కనుక పనిచేసేటట్టయితే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోద్ది, పోలీసులపై ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలుద్ది. ఇతను శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం అధికార పక్షానికి కొమ్ముగాస్తూ వాళ్ళ ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పారో ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అని. ఇక్కడ కూడా కారంపూడిలో కూడా అతను సివిల్ పంచాయతీలు నిర్వహిస్తూ ఉన్నాడు. అతను అక్కడ ఏదైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అతను మద్దతు ఇస్తూ ఉన్నాడు. అతని యొక్క అండ చూసుకొని అక్కడ ఉన్నటువంటి రౌడీ మూకలు కానీ అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులు కానీ ఇతరులు అందరూ కూడా అక్కడ తమ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈరోజు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో కూడా పోలీస్ శాఖ కనీసం బాధ్యతాయుతంగా కానీ నిష్పక్షపాతంగా కానీ వ్యవహరించడం పూర్తిగా మానేసింది. మరి మేము తక్షణమే అతన్ని కనుక సస్పెండ్ చేయాలి, లేదా కనీసం అక్కడి నుంచి అతన్ని బదిలీ చేయాలి. ఈ ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు కూడా అతనికి ఎలాంటి బాధ్యతలు కానీ విధులు కానీ అప్పజెప్పకూడదు. అతను ఎక్కడ నియమించినా కానీ అక్కడ ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ పట్ల అదే విధంగా వ్యవహరిస్తాడు. అతను పాలక పక్షానికి ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతన్ని ఏమాత్రం కూడా ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తప్పించాలని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. అలాగనే డీజీపీ గారు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి చిన్నమల్లయ్య ఇలాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ల వలన పోలీసు వ్యవస్థకే కళంకం వస్తుంది, పోలీసు వ్యవస్థపై ఉన్నటువంటి నమ్మకం పోద్ది. ప్రజల్లో ఇప్పటికే పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లి మాకు ఎవరు మమ్మల్ని కాపాడుతారు, శాంతి భద్రతలు ఎవరు కాపాడుతారని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి వ్యక్తుల వలన మరింత ఈ యొక్క కళంకం ఆపాదించబడుతూ ఉంటుంది. కాబట్టి తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలి, లేదా అక్కడి నుంచి విధుల నుంచి తప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.